100% PDF చూసుకోండి. ప్రస్తుతం ఈ రోజున నాకు ఇక్కడ నడకుదురు గ్రామంలో విజయలక్ష్మి రైస్ మిల్ గొడౌన్స్లో అక్రమంగా పీడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పురస్కరించుకొని ఇమ్మీడియట్గా నేను 3 టౌన్ ఎస్ఐ గారు సాగర్ గారు వారి బృందం ఇక్కడికి ఇమ్మీడియట్గా వచ్చి ఈ గొడవలను తనిఖీ చేయడంలో మా డిపార్ట్మెంట్ కూడా నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. కలెక్టర్ గారేమో ఇక్కడ కన్సర్న్ ఎంఆర్ఓ కన్సర్న్ ఎస్ఐని వాళ్ళని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఈ గొడౌన్స్ అన్నీ కూడా నేను చెక్ చేస్తే నాకు కొద్దిగా పాటి పీడిఎఫ్ రైస్ ఇక్కడ ఉందన్న అనుమానంతో నేను ప్రతి ఇది కూడా ఇంచుమించుగా చెక్ చేశాను. నా నిర్ధారణ అందులో ఉన్నదని నా భావన. అది మా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ని పిలిపించి అది పూర్తిగా చెక్ చేసి స్టాక్ని వెరిఫై చేయించి తర్వాత కరెక్ట్గా మీకు నేను ఏ విధమైనటువంటి ఎంత మేర ఉంది ఎంత పర్సంటేజ్ ఉందన్నది మేము ఖచ్చితంగా మీడియాకి ఇవ్వగలం. ఇక్కడ వచ్చినటువంటి ఆ లారీలకు కూడా సరైనటువంటి వేబిల్స్ ఉన్నట్టు కనపడలేదు మాకు. అదేదో వాళ్ళు చెప్పేదానికి అక్కడ ఉన్నటువంటి పేపర్స్కి కూడా పొంతం లేదు. కాబట్టి అనుమానాస్పదంగా ఈ వచ్చినటువంటి ఐదు లారీలు మేము గుర్తించామండి. ఇప్పటికీ ఇక్కడ లోపల కొన్ని లారీలు ఉన్నాయి. ఆ లారీల్లో అన్లోడ్ అవుతున్నాయి. కొన్ని ఏమో ఇదే పాలిష్ అయ్యి లోడింగ్లు అవుతున్నాయి. అవన్నీ కూడా ఇంకా టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తిగా నిర్ధారించాలి. దాన్ని కంటి చూపుకి మాత్రం మాకు వచ్చిన అనుమానానికి కంటి చూపుకి ఇంచుమించుగా టాలీ అవుతుందన్న ఒక భావన మాత్రమే. ఇది ఒక భావనతో మేము ఇప్పుడు ఇవన్నీ కూడా మేము దాన్ని అదుపు తీసుకొని మా డిపార్ట్మెంట్ల వారు రేపొద్దుట దాన్ని తనిఖీ చేసి న్యాయ నిర్దేతగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మేము రికార్డ్ చేసి దాని ప్రకారంగా ఉన్నట్టయితే ఉన్నట్టు లేనట్టయితే లేనట్టు కూడా మేము ఖచ్చితంగా సర్టిఫై చేస్తాం. ఏమంటే ఒక చోట జరుగుతుంది అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అధికారులు మాకంట ముందే వాళ్ళు పర్యవేక్షించాలి. ఒక చైర్మన్గా నేను వచ్చో లేకపోతే మా మినిస్టర్ గారు వచ్చో చెక్ చేయటం అన్నది అవన్నీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఏం జరుగుతుంది అన్నది డే టు డే ఇక్కడ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇతరత్ర వాళ్ళ పనుల మీదో మరి ఇంకొక పని ఒత్తిడి మీద రాకపోవచ్చు. వాళ్ళని కూడా మేము పూర్తిగా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉండటం వాళ్ళు రాకపోవచ్చేమో మరి. కానీ ఏదైనా ఇప్పటిదాకా కూడా టెక్నికల్ అసిస్టెంట్ రాలేదు. ఎన్ని ఫోన్లు చేసినా నేను ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే పాప ఆయన ఇమీడియట్గా ఎలక్ట్ అయ్యి ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్గా పంపించారు ఇక్కడికి. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా టౌన్ డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఎక్కడో మీటింగ్లో ఉన్నానని చెప్పి వెంటనే సాగర్ గారు విత్ ఇన్ మినిట్స్లో వచ్చారు నా దగ్గర. విత్ ఇన్ మినిట్స్ నాకు ఇలా ఉందండి నేను ఫోన్ చేయగానే విత్ ఇన్ మినిట్స్లో నా దగ్గరికి వచ్చి నాతో పాటు నా కారులో రావటం జరిగింది. నేను దానికి చాలా సంతోషిస్తున్నాను అటువంటి మంచి ఆఫీసర్లు ఉన్నందుకు. ఈ విషయం అయితే మాత్రం టెక్నికల్గా నిర్ధారించాలా. లారీలు వేబిల్స్ అయ్యి కూడా కరెక్ట్గా లేవు. వాటిని కూడా నిర్ధారించి రేపొద్దుట ఇది ఎంతవరకు ఉంది స్టాక్ కూడా వెరిఫై చేయాలా. అప్పటి వరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా నేను ఇంకా పూర్తిగా దీని గురించి నేను ఏ విషయం కూడా నేను మీకు చెప్పలేను.